అక్టోబర్ 15వ తేదీ బుధవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, అలాగే ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో జరిగేటువంటి సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. మరి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని అయితే ఎక్కడెక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమంది వృశ్చిక రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దిన ఫలితాల గురించి, రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా చాలా ఓపికగా సహనంగా ఉంటారండి. అలాగే ఎప్పుడు కూడా ఏది కూడా ఎవరిని బాధ పెట్టాలనేటువంటి మనస్తత్వం అయితే వీరికి ఉండదని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున జాతక ఫలితాల ఆధారంగా చూసుకున్నట్లయితే కనుక మీకు గౌరవం, అలాగే పేరు, బలమైనటువంటి పనుల విజయాలను వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి కొంచెం బాగా మెరుగవుతుందని భావించవచ్చు. అయితే అదనపు ఆదాయం కూడా రావచ్చండి. కుటుంబ సంబంధాల విషయంలో మంచి సమతులమైనటువంటి భావాలు ఏర్పడతాయన్నమాట. అలాగే ఆరోగ్యం విషయంలో కాస్త అలసట, మానసిక ఒత్తిడి, అలాగే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం. ఇక ఉద్యోగాలు అధిక బాధ్యతలు తప్పకుండా వస్తాయి. వాటిని మీరు నిబద్ధతతో నిర్వహించాలన్నమాట. కొత్త అవకాశాలు కూడా కనిపించవచ్చు, బాగా పరిశీలించాలండి. మీరు సహచరులతో సత్సంబంధాలు కనిపించవచ్చు. సహకారం వలన పనులు మీకు సాఫీగా సాగేటువంటి అవకాశం ఈ రోజున దిన ఫలితాల్లో కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈరోజు పెట్టుబడుల్లో కూడా చాలా జాగ్రత్తగా వహించాలి. అధిక రిస్క్ అనేది ఉన్నటువంటి పెట్టుబడులు ఇవాళ అనుకూలంగా మీకు ఉండకపోవచ్చు. అప్పుల ఖర్చులపై నియంత్రణ వహించడం చాలా ముఖ్యం. అలాగే అదనపు ఆదాయ మార్గాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే అవి తక్షణమైనటువంటి ఫలితాలు మీకు పెద్దగా ఇవ్వకపోవచ్చు. ఎవరు అని చెప్పి భావించారో మీ జీవితంలో చాలా ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సంబంధాలలో అర్థం చేసుకోవడం విఫలమవుతారు. మాటలు వినడం ఎక్కువగా ప్రాముఖ్యం కల్పించడం, అలాగే వారిని చాలా నమ్మడం, ఇటువంటివన్నీ కూడా చాలా తప్పు చేశామని చెప్పి మీరు ఎక్కువగా ఈ విషయంలో ఒత్తిడికి లోనవుతారనమాట. ఇంకా ఏదైనా సరే అండి, రేపటి రోజున వాగ్వాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో గడిపేటువంటి సమయం మీకు మానసికమైనటువంటి ప్రశాంతతను ఇస్తుంది. శరీరానికి విశ్రాంతి అనేది తప్పకుండా అవసరం. శారీరక వ్యాయామం చేయడం, మైండ్ అనేది ఎప్పుడు కూడా అంటే ధ్యానం వంటివి చేస్తూ ఉండడం వల్ల మైండ్ అనేది కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ముఖ్యంగా ముక్కుకు సంబంధించినటువంటి, గొంతుకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు చిన్నవి రేపటి రోజున మీకు కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. తగినంత నీరు తీసుకోవడం, అది కూడా వేడి నీరు తీసుకోవడం చాలా మంచిది. ఆహారంలో పోషకాహారానికి తప్పకుండా ప్రాధాన్యతనివ్వాలి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఉద్యోగపరంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నమాట. ఇక ఆడంబరమైనటువంటి ఖర్చులు అనేవి తగ్గించుకోవడం చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు. మాటల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నలుగురు ఉన్నప్పుడు మీ మాటను అదుపులు చేసుకొని మాట్లాడాలి. సంబంధాలు అనవసరమైనటువంటి వాగ్వాదం ఎక్కువగా రేపటి రోజున కనిపిస్తుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక ఈ యొక్క రాశివారు చదువు, అలాగే పరీక్షల విషయంలో అవరోధాలను ఎదుర్కొంటారండి. మెరుగైనటువంటి ఫలితాల కోసం అదనపు శ్రమను తీసుకోవడం అవసరమని కూడా చెప్పుకోవచ్చు. అలాగే గ్రహస్థితిలో అనుకూలంగా మారి విద్యార్థులకు మరింత ఎక్కువగా మెరుగవుతుందని చెప్పుకోవచ్చు రాబోయే రోజుల్లో. అలాగే ఈ యొక్క మాసం అంటే ఈ చివరి వారం నాటికి తప్పకుండా మీకు ముఖ్యమైనటువంటి పరీక్షల యొక్క ఫలితాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయండి. అలాగే అడ్మిషన్కు సంబంధించినటువంటి విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి పరిణామాలు మీరు ఆశించినట్లుగానే జరుగుతాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక మీరు తప్పకుండా పాటించవలసినటువంటి కొన్ని పూజలు కానీ, అంటే ఎక్కువగా మేము శుభవార్తలు వినాలి, మాకంతా కూడా మంచి జరగాలి అనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రేపటి రోజున మీరు మాంసాహారాన్ని, అంటే శనివారం రోజున మాంసాహారాన్ని తగ్గించండి. ఇలా తగ్గించడం వలన శనివారం దినాన్ని శనిదేవుడికి అంకితం చేసేటువంటి నివేదనలు, ప్రార్థనలు మీరు తప్పకుండా చేసే తీరాలి. సాయంత్రం వచ్చేసి విష్ణు సహస్రనామ పద్యాలు వినడం లేదా చదవడం, ధ్యానం చేయడం లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను మీరు చేయడం వల్ల రేపు బుధవారం రోజు మంచి ఫలితాలు అయితే మీకు తప్పకుండా కనిపిస్తాయి. మీ జీవితంలో ఉపయోగపడతాయన్నమాట ఇలా వచ్చేలా. అలాగే తప్పకుండా మీరు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా ఉన్నవాళ్ళు చేసుకోవడం చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు. ఆర్థిక శ్రేయస్సు కోసం వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించడం కూడా మీకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే రేపటి రోజున మీకు సానుకూలమైనటువంటి పరిస్థితులు, అలాగే మంచి గడియలు ఈ విధంగా ఉంటాయంటే ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి టెన్షన్లు
అలసటలు కానీ అంటే మీరున్నటువంటి సిచ్యువేషన్లో అంటే రిలీఫ్ పొందేటువంటి ప్రత్యేకించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో మీరు రిలీఫ్ పొందేటువంటి విషయాలైతే మీరు తప్పకుండా టెన్షన్లో ఉన్నట్లయితే కనుక ఆ టెన్షన్లో అలాగే అలసట వీటన్నిటిని కూడా మీరు రిలీఫ్ని అయితే పొందబోతున్నారండి. వాటన్నిటిని కూడా విడిచిపెట్టబోతున్నారు. హాయిగా శాశ్వతంగా జీవితాన్ని ఆనందంగా గడపడానికి, జీవిత విధానాన్ని మార్పు చేసుకోవడానికి రేపటి రోజున చాలా మంచి సమయం. ఇక ఈరోజు మిమ్మల్ని చాలా రోజుల నుంచి అనేక ఆర్థిక సమస్యల నుండి మీరు బయటపడేటువంటి మార్గం అయితే కనిపిస్తుందన్నమాట. ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించి మీరు తెలిసినటువంటి ఒక అతిథి అంటే అతిగా ఎక్కువగా స్పందించేసి ఓవర్గా రియాక్ట్ అవుతారండి. ఇంట్లో అసౌకర్యమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కూడా కొంతమంది సృష్టించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాబట్టి వారు ఎవరనేది మీరు తెలుసుకొని వారిని తప్పకుండా దూరం పెట్టడానికి ప్రయత్నం అయితే చేయండి. వారి వలన తెల్లారితేనే వెంటనే వారి వల్ల ఏదో ఒక విధంగా అంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని సృష్టించాలని చెప్పి చూస్తూ ఉన్నారు. కాబట్టి వారిని ఎట్టకేలకు మీరు అడ్డుకుని తీరాలని చెప్పుకోవచ్చు. అలాగే మనం ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది మనల్ని ఏంటంటే అన్ని విధాలుగా మనల్ని నాశనం చేయాలని చెప్పి నాశనం అవ్వాలని చెప్పి చూస్తూ ఉంటారనమాట. మన మీద ఏర్పడేటువంటి ఒక దృష్టి దోషం అంటే మనం బాగున్నారని కనిపిస్తున్నప్పటికీ మన లోపల ఉన్నటువంటి కష్టాలు వారికి తెలియదు కదా. కాబట్టి మనకి ఎన్ని కష్టాలు ఉన్నాయని చెప్పి వాళ్ళకి అనవసరం. మనం సంతోషంగా ఉండకూడదని చెప్పేసి కొంతమంది ధ్యేయంగా పెట్టుకుంటారు. వారి పని కూడా మర్చిపోయి మన పనులలో నిమగ్నమై ఉంటారు కొంతమంది. కాబట్టి అటువంటి వ్యక్తులు మీ చుట్టూ కాపు కాసుకొని ఉన్నారు. మీ నాశనాన్ని అలాగే మిమ్మల్ని కిందకు లాగేయడానికి చేసేటువంటి ప్రతి ప్రయత్నాన్ని కూడా వారు చక్కగా అన్ని రకాలుగా అమలు పరుచుకుంటూ మిమ్మల్ని నాశనం చేయడానికి చూస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి వారిని కొంచెం దూరంగా పెట్టండి. ఎవరు ఏంటనేది మీ మనసుకు తప్పకుండా తెలుస్తుంది. అయితే రేపటి రోజున మీరు ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ ద్వారా మంచి శుభవార్తలు వినేటువంటి అవకాశం చాలా రోజుల నుండి మీరు ఏదైతే శుభవార్త కోసం మీ జీవితంలో వినాలని చెప్పి అనుకుంటూ ఉన్నారో అటు వృత్తిపరంగా వ్యాపారపరంగా లేదంటే ఇంట్లో విషయంలో శుభకార్యానికి సంబంధించినటువంటి విషయంలో మంచి శుభవార్తనైతే ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ ద్వారా వినేటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే మీ మీద ఏర్పడినటువంటి ఎక్కువగా చూసుకున్నట్లయితే అండి నరదిష్టి నరప్రభావం నరఘోష అనేది ఎక్కువగా మీ మీద కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకుంటూ అలాగే ఎర్రటి నీటితో ఆదివారం నాడు దిష్టి తీసేసుకుంటూ ఉండడం చాలా మంచిది. మీకు కుదరకపోతే ఇంట్లో పెద్దవారి చేతన కానీ కనీసం దిష్టి తీపేసుకుంటూ ఉండడం చేయడం ఇలాంటివన్నీ చేయండి. ఎందుకంటే మనకు ఎంతగా అంటే మనం ఎంత పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా మన చుట్టూ ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో మనల్ని సక్రమంగా మన పని మనం చేసుకొనివ్వకుండా చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ దుష్టి దోషం నుండి మీరు తప్పకుండా బయటపడాలి. ఇక అలాగే దూరపు బంధువుల నుండి కూడా మీకు ఒక సమాచారం అయితే అందేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయండి. అంతేకాకుండా మీకు తెలిసినటువంటి ఒకరు ఎక్కువగా మీతో అంటే ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. ఆ విషయాన్ని కూడా మీరు తెలుసుకున్న తర్వాత చాలా ఆనందంగా ఉంటారు. మీ ఇద్దరి పరస్పర విషయాల్లో కొంచెం తీపి కళలతో కాసేపు హాయిగా నవ్వుకుంటూ ఉంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. మీ దబాయింపు స్వభావం మీ సహ ఉద్యోగులచే విమర్శకులకు లోనయ్యేలాగా చేస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఎటువంటి సమాచారం లేకుండా దూరపు బంధువులు మీ ఇంటికి కూడా వస్తారు. ఇది మీ యొక్క సమయాన్ని ఖర్చు చేసేలాగా మీకు అనిపిస్తూ ఉంటుంది. ప్రేమ అలాగే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా అద్భుతంగా ఈరోజు సానుకూలమైనటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉంది. మీ జీవిత భాగస్వామి నుండి మీరు కోరుకుంటున్నటువంటి ప్రేమను పొందుతారండి. అలాగే ఈరోజు అత్యుత్తమైనటువంటి స్థాయిలో మీ జీవితాన్ని అనుభవిస్తబోతున్నారు. ఖచ్చితమైనటువంటి జాతక ఫలితాలను ఈరోజు మీరు తప్పకుండా పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు మీరు పఠించవలసినటువంటి నామం ఏమిటి అంటే కనుక ఓం దాం దత్తాత్రేయ నమః, ఓం దాం దత్తాత్రేయ నమః అనేటువంటి ఈ యొక్క నామాన్ని కానీ లేదంటే ఓం గురు దత్తాత్రేయ నమః అనేటువంటి ఈ నామాన్ని కానీ ఓం శ్రీ వర్ధనాయ నమః అనేటువంటి ఈ నామాన్ని కానీ ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి నామాన్ని కానీ అలాగే ఓం శం శనీశ్వరాయ నమః అనేటువంటి ఈ నామాలను మీరు పఠించుకుంటూ ఉండడం వలన అలాగే బయటికి వెళ్లే ముందు తప్పకుండా ఒక చిన్న యాలుక్కాయని జేబులో పెట్టుకునే సమయంలో వెళ్ళేటప్పుడు ప్రతి పని కూడా సక్సెస్ అవ్వాలని చెప్పి మహాలక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి మనసులో. ఈ విధంగా అనుకొని తర్వాత బయటకు వెళ్ళండి. అలాగే బయట నుండి ఇంట్లోకి వచ్చే ముందు తప్పకుండా మీరు కాళ్ళు కడుక్కొని మరీ ఇంట్లోకి రండి. మీరు చాలా నెగ్లిజెన్స్ చేస్తున్న విషయంలో ఇదొక్కటి కాబట్టి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావడానికి ప్రయత్నం చేయండి. మరి తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నానండి. తప్పకుండా మీరు శివారాధన తప్పకుండా చేసుకోండి. ఎందుకంటే శివుడిని ఆరాధించడం వలన శివుడికి అభిషేకాలు చేసుకోవడం వల్ల మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు.
కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా శివనామస్మరణ ఎట్టి పరిస్థితుల్లోనూ విడవకండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.